భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 41వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. ఓ కురునందన అర్జున, బుద్ధి యోగమునందు ప్రవృత్తి కలవారికి సర్వము బ్రహ్మము అను అద్వైత భావన నిశ్చయముగా కలుగును. బుద్ధి యోగమునందు రజోగుణము పోగొట్టబడి సత్వగుణము వృద్ధి చేయబడును. అందువలన మనస్సు చెలింపక సుస్థిరముగా ఉండును. నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగని వారికి రజోగుణ ప్రభావముచే మనస్సు ఫలాసక్తమై ఉండును. అనగా ఏకత్వ భావన లేక ద్వైత భావమే కలుగును. నిశ్చయాత్మికమగు ఏకతా బుద్ధి బుద్ధియోగాభ్యాసముచే కలుగును. బుద్ధియోగమునందు ఆశ్రయింపనిచో బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి విషయ చింతారతమై ఉండును. అటువంటి వ్యక్తి నిత్యము కొత్త కొత్త మార్గాలకై వెదుకుతూ ఉండును, కానీ గమ్యాన్ని చేరుకోలేరు. భగవచ్చింతన తప్ప మరేమీ లేని ఒక యోగి తన గురువును, తన మార్గాన్ని గుర్తించగలిగి తన సమయమంతా గురువు నిర్దేశించిన సాధనా ప్రక్రియను మాత్రమే సాధన చేస్తూ తద్వారా ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహిస్తాడు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 41వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.